మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదైంది. వైసీపీ హయాంలో విజిలెన్స్ తనిఖీల ముసుగులో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారని ఆమెపై ఆరోపణలొచ్చాయి. ఈ వ్యవహారంలో విడుదల రజనీతో పాటు అప్పటి గుంటూరు ఆర్వీఈఓ, ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతో పాటు మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని 77A, ఐపీసీలోని 384, 120B సెక్షన్ల కింద కేసు నమోదైంది. A1 గా విడుదల రజని, A2 గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3 గా విడుదల రజని మరిది గోపి, A4 గా రజని పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. బెదిరింపులు, అక్రమ వసూళ్లపై ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కు ఫిర్యాదందగా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. శనివారం ఆమెపై కేసు నమోదు చేశారు. చేస్తాను 50 కోట్లు అని చెప్పి అన్నారు. సరే మేము అట్లా కాదని చెప్పి అంటే ఎస్పీ గారు సరే మీరు రామకృష్ణతో కాదు గోపితో మాట్లాడుకోండి అని చెప్పారు. సరే గోపి గారిని కలిస్తే సరే ఇవన్నీ కాదులే ఒక 2 కోట్లు ఇవ్వండి ఫైనల్ చేస్తానని చెప్పారు. సరే దానికి మేము అట్లా కాదని అన్నా కూడా మీరు ఇస్తారా, మీ మీద SC, ST అట్రాసిటీ కేసులు పెట్టి బొక్కలు వేపిస్తాము, మీరు ఇస్తే ఇవ్వండి 2 కోట్లు, లేదా బొక్కలు వేపిస్తాము, మీ ఇష్టం, మీ మీద కేసులు పెట్టిస్తాము అని చెప్పనే లెక్క మేము కొంచెం భయపడి ఇక మా పార్ట్నర్స్ అందరం మాట్లాడుకొని వచ్చి 2 కోట్లు సంతోషించింది. ఆ 2 కోట్లు ఆమెకి ఇవ్వమన్నారు. తర్వాత 10 లక్షలు ఎస్పీ గారికి ఇవ్వమన్నారు గారండి. ఎస్పీ గారికి ఇచ్చాము 10 లక్షలు. ఇంకో 10 లక్షలు గోపి నాకు పర్సనల్ నేను సెటిల్ చేశాను కదా, నాకు 10 లక్షలు ఇవ్వమన్నాడు. అట్లా మొత్తం 2,20,00,000.